హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. ఆ బస్సు ఫ్రీ బస్సు పాడుగాను కానీ ఆ రేవంత్ రెడ్డి సార్ పెట్టినాడు ఆ ఫ్రీ బస్సు. అయ్యో బేకార్. ఆడోళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఆడోళ్ళని చూసి బస్సు డ్రైవర్ అస్సలు ఆపుతలేడు. వాళ్ళు ఆడోళ్ళు ముంగడికెళ్ళి ఎక్కుతలేరు, వెనకకెళ్ళి ఎక్కుతున్నారు. మొగలని తలుకుంటూ పోతున్నారు. కండక్టర్ చెప్పినా వాళ్ళు వాళ్ళ మాట వింటలేరు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడోళ్ళే కూర్చుంటున్నారు. ఆధార్ కార్డు చూపెట్టి టికెట్ తీసుకున్న వాళ్ళేమో నిలబడిపోతున్నారు. మనం ఆడపిల్లలు కదా అని అభిమానంతో చోటిస్తాం, కూర్చుంటారు. వాళ్ళ కుర్చీలో మనం కూకుంటే తిడతారు. తిరిగి పోనీలే మనం కూడా ఆడపిల్లలు కదా అని మనం చోటిస్తాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. పోనీ అదంటే ఇడిచిపెట్టు, ముంగడికెళ్ళి ఎక్కాలి కదా, మొగోళ్ళు ఎక్కే దాంట్లోకి వెళ్ళి ఎక్కుతున్నారు. మళ్ళీ వాళ్ళే తిట్టుకుని పోతున్నారు, పక్క జరగాలని. ఎందుకు ఆ ఫ్రీ బస్ పెట్టి ఆడపిల్లలకు బాధ పెడుతున్నావు? ఏదో 4,000 పింఛన్ వేసేయి గరీబోళ్ళకు. ఆడ గృహలక్ష్మికి ఇస్తున్నావు, డబ్బులు ఇస్తలేవు. తినే రేట్లన్నీ పెంచుతున్నావు. ఎవడు పెంచమన్నాడు? ఫ్రీగా ఓడిమన్నాడు. బస్సు ఫ్రీ ఇవ్వమన్నాం. మేము వేయలేదా ఓటు? ఆడవాళ్ళు వేసినారు. మేము డబ్బులు తీసుకొని మేము టికెట్ తీసుకోవాలా? మేము నిలబడాలా? వాళ్ళు ఆధార్ కార్డు చూపెట్టి కూకొని పోతున్నారు. వాళ్ళు వేసినారు ఓటు, మేమేలే. అయినా సార్ నీకు ఎందుకు సార్ తినే రేట్లని పెంచుతున్నావు? వాళ్ళకు 10 రూపాయలు అన్నా కూడా 5 రూపాయలు టికెట్ పెట్టేది ఉండే, నీ కూడా బెనిఫిట్ ఉంటుండే. మొత్తం ఫ్రీ పెట్టినా వాళ్ళు టైంపాస్ చేసుకుంటున్నారు అందరూ. ముసలోళ్ళ నుంచి పట్టుకుంటూ పిల్లల వరకు అంతా అట్లేం చేస్తున్నారు. నీకేం దొరుకుతుంది సార్? తినే రేట్లని పెంచేస్తున్నావు. నువ్వు ఇట్లా చేస్తే నెక్స్ట్ గెలవవు సార్, ఓడిపోతావు. ఎవరికి ఏం మంచి పని చేసినావు? చెరువుల పంట ఇండ్లు ఉన్నాయని గులవట్టినావు, అది ఒప్పుకోవచ్చు. చెరువులు పెద్ద చేస్తున్నావు, అది మంచి ముందు తరానికి చూపిస్తున్నావు, అది ఒప్పుకుంటాం, అది మంచి పని. కానీ ఏం సార్ ఇది ఫ్రీ బస్సు పెట్టి తలనొప్పి తెచ్చినావు? ఆడపిల్లలు విపరీతంగా రాసుకుంటూ పూసుకుంటూ పోతున్నారు. ఇంత కూడా వాళ్ళకి ఏమనిపిస్తలేదు ఏమో, కానీ ఏమనంటే మనల్నే తిడుతున్నారు వాళ్ళు. ఎట్లా సార్ ఇట్లా చేస్తే? మన కేసీఆర్ సార్ అన్నాడు ఆడపిల్లలకు తలగొద్దు, డోంట్ టచ్ మీ అన్నాడు. నువ్వు అందరు కలిసి ఉండాలా, టచ్ మీ అంటున్నావు. ఏం సార్ పద్ధతి అర్థమైతే లేదు. నాకైతే ఏం మంచిగా అనిపిస్తుంది ఫ్రీ బస్సు పెట్టి. ఎందుకు పెట్టినవో ఏమో సార్. ఆ కర్ణాటకలో ఫ్రీ ఉందని ఇక్కడ పెట్టినవో ఏమో, కానీ మాకైతే నచ్చలేదు. కావాలంటే 10 రూపాయలు ఉన్నా కాడ 5 రూపాయలు పెట్టు టికెట్టు. మగవారికి సేమ్ రేట్ ఉన్నా సరే, కానీ ఆడవాళ్ళకి ఒక 10 రూపాయలు ఉన్నా కాడ 5 రూపాయలు పెట్టుకుని నడిపేయండి. కానీ ఫ్రీ బస్ పెట్టినాం, చాలా విపరీతంగా అయిపోయింది. ఏం బాగా అనిపిస్తలేదు. ఫ్రెండ్స్, మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. సార్ రేవంత్ రెడ్డి సార్, ఫ్రీ బస్సు పెట్టినావు, ఫ్రీ ఉంటుందని. నువ్వైతే ఫ్రీగా తిరుగుతున్నావు కదా సార్. ఈడ హెలికాప్టర్ ఎక్కినావు అంటే ఢిల్లీలో దిగుతావు, వాడ హెలికాప్టర్ ఎక్కితే ఈడ దిగుతావు. ఫ్రీ. నీకు ఏదైనా కారు కూడా ఫ్రీ, బాడీ గార్డులు ఉంటారు. హాయిగా బాగా కూర్చొని పోతావు, కూర్చొని వస్తావు. ఫ్రీ, నీకు అన్నీ ఫ్రీ. అట్లా నీకు ఫ్రీ ఉన్నట్టు మాకు బస్సు ఫ్రీ అని చెప్పి మగోళ్ళకు ఆడోళ్ళకు టైట్ పొజిషన్ పెట్టేసినావు సార్. మా కుర్చీలు కూడా అలాగే తీసుకుంటున్నారు. ఏమో సార్, నీకైతే ఫ్రీ అనిపిస్తున్నదేమో, మాకైతే ఫ్రీ అనిపిస్తే చాలా కష్టమవుతుంది. ఆడపిల్లలను చూసి బస్సు కూడా ఆపుతుండే అప్పుడు. ఇప్పుడు ఆడపిల్లని చూసి బస్సు ఆపుతలేడు, మగపిల్లని చూసి ఆపుతున్నారు. ఒకప్పుడు మగపిల్లని చూసి బస్సు ఆపకపోవు, ఇప్పుడు మొగలను చూసి ఆపుతున్నారు బస్సు. ఏం కాంటుంది సార్, అంత ఉల్టా పల్టా వస్తుంది సార్. సార్ రేవంత్ రెడ్డి సార్, ఆ ఫ్రీ బస్ తీసే సార్. కొట్టుకొస్తున్నారు ఆడోళ్ళు మగోళ్ళు. ఎందుకు? కుర్చీల కోసం. నేను కూక్కుంటా అంటే నేను కూక్కుంటా అని కొట్టుకొస్తున్నారు. ఆడపిల్లలు కదా మనం చోటిస్తే వాళ్ళు మొత్తం లాస్ట్ వరకు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కుర్చీలో మనం కూకోలేము. మన కుర్చీ మొగల కుర్చీలన్నీ వాళ్ళే కూకుంటున్నారు. ఏం సార్, కొంచెం రేట్లైనా పెంచండి, ఫ్రీ బస్ అయినా తీసేయండి. వద్దు సార్, తలనొప్పి వస్తుంది ఆడవాళ్ళ దిక్కెళ్ళి. ఏమన్నా చేయగలిగినా కష్టమే, కలదలిగినా కష్టమే, వాళ్ళే తలకిచ్చినా కష్టమే. మళ్ళీ గొడవలు, పంచాది, తిట్టుకుండు, కొట్టుకుండు, మళ్ళీ పోలీస్ స్టేషన్లు, పర్సాన్లు, ఇవన్నీ ఎందుకు సార్? 10 మంది ఇజ్జత పోతుంది, మా మగవాళ్ళదే పోతుంది. ఆడవాళ్ళు కావాలని తలకిచ్చినా, లేకపోతే మేమే అనుకోకుండా కాలు దొక్కినా అనుకోకుండా చూడకుండా మాకే తలనొప్పి. ఎందుకు సార్? ఫ్రీ బస్ తీసేయండి. వద్దు సార్, మీకు తలనొప్పి వద్దు, పబ్లిక్ తలనొప్పి వద్దు, తీసేయండి. మీరు మళ్ళీ నెక్స్ట్ సీఎం కావాలంటే కొన్ని మంచి పనులు చేయండి సార్. తినే వస్తువులను తగ్గియండి.
4,000 ఇస్తాను, పెన్షన్ ఇస్తలేవు ఎవరికి. అన్నీ మురిపిస్తున్నావు, ఏడిపిస్తున్నావు, నవ్వుపిస్తున్నావు, కానీ ఏమి ఇస్తలేవు. డబల్ బెడ్రూమ్ ఇస్తున్నావు, అది అక్కడ పోయిన అక్కడక్కడ ఇస్తున్నావు, అంతేగాని లేని వాళ్ళకి అస్సలు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి సార్ డబల్ బెడ్రూమ్లు. ఒక్క పేదవానికి చూపెట్టండి, ఇల్లు ఉన్నవానికే ఇల్లు వస్తుంది, లేని వానికి వస్తలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే తిరిగిన వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళ లీడర్లే పంచుకుంటున్నారు, తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇంటింటికి పోయి పేదవాన్ని గుర్తుపెట్టుకోండి సార్, పేదవాన్ని గుర్తుపెట్టుకునియండి. ఈ రాష్ట్రంలో తెలంగాణలోకు 70% ఇండ్లు వస్తలేవు. ఎక్కడి నుంచో స్టేట్ నుంచి ఇక్కడ బతకనికి వచ్చిన వాళ్ళకు బీహార్, ఒడియా, ఒడిశా వాళ్ళు, కర్ణాటక, యూపీ, ఎక్కడెక్కడికో ఇక్కడ బతకనికి వచ్చిన వాళ్ళకి అందరికి సొంత ఇండ్లు వస్తున్నాయి, కానీ తెలంగాణ వాళ్ళకు మాత్రం 70% రావడం లేదు. మీరు చూసి ఇవ్వండి అంతే సార్. కానీ బస్సు మాత్రం ఫ్రీ తీసేయండి. ఆడవాళ్ళు మగవాళ్ళు తిట్టుకుంటున్నారు, వినలేకపోతున్నాము. మొగల దాంట్లోకి వెళ్ళి వస్తున్నారు, మొగల కుర్చీలను కూకుంటున్నారు. ఇవన్నీ తీసేయమని మనవి చేస్తూ తప్పకుండా క్షమించండి అని కోరుకుంటూ కామెంట్ పెట్టండి. మీ గంటరాజా.